అందరికీ నమస్కారం అండి. అరవింద, నాకు ఆఫీస్లో ఆలస్యం అవుతోంది. నువ్వు బ్యాంక్లో డబ్బుని కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు కట్టకూడదా? విజయ్ ఆఫీస్కి బయలుదేరుతూ అన్నాడు. అబ్బా, మీకెన్నిసార్లు చెప్పానండి. ఏదో ఇంట్లో వండి పడేయడం అంటే చేస్తాను. ఈ పనులు నా వల్ల కాదు బాబు అంది భర్తకి టిఫిన్ బాక్స్ అందిస్తూ. డిగ్రీ చదివావు, ఎందుకు సడన్ గా నాకేదైనా అయితే ఇబ్బంది పడతావు. నేర్చుకోమంటే నేర్చుకో విసుక్కుంటూ అన్నాడు విజయ్. బయలుదేరేటప్పుడు ఇలాంటి అశుభం మాటలు వద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు? కోపంగా అంది అరవింద. విజయ్ ప్రభుత్వోద్యోగి. ఇంకా 6 నెలలు సర్వీస్ ఉంది. హిమాయత్ నగర్లోని ఇంటికి ఆఫీస్ దగ్గరే అయ్యేసరికి కారున్న స్కూటర్ మీదే వెళ్తాడు. ఆఫీస్ అయిన పావు గంటలో ఇంట్లో ఉంటాడు. విజయ్, అరవిందలకు 2 పిల్లలు. అమ్మాయి ప్రీతి అమెరికాలో ఉంటుంది. అబ్బాయి విశాల్. కోడలు అనూహ్య. 2 సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. కొండాపూర్లో ఫ్లాట్ కొనుక్కొని ఉంటున్నారు. రిటైర్ అయ్యాక కొంతకాలం ప్రీతి దగ్గరికి, ఆ తర్వాత పుణ్యక్షేత్రాలు చూడాలని, ఊటీ, కులు, మనాలి లాంటి హిల్ స్టేషన్స్ కు వెళ్లాలని, ఇలా రోజుకొక ప్లాన్ వేస్తూ రిటైర్మెంట్ కి రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు విజయ్. అరవిందకి ఇంటి పట్టున ఉండి రకరకాల వంటలు చేయడం, ఇల్లు చక్కగా పెట్టుకోవడం, శని ఆదివారాలు కొడుకు కోడలొస్తే వాళ్లకు ఇష్టమైన వంటలు ప్యాక్ చేసి ఇవ్వడం మహా ఇష్టం. లోపలికొచ్చిన అరవింద వంటింట్లో అన్నీ సర్దుకుంటూ ఉంటే బెల్ మోగింది. అబ్బా, ఈయన ఒకరు ఎప్పుడు ఏదో మర్చిపోతారు అనుకుంటూ తలుపు తీసేసరికి పక్కింటి జానకి కనిపించింది. ఆమె భర్త కూడా విజయ్ ఆఫీస్లోనే చేస్తారు. ఇంత పొద్దున్నే దయగలిగిందా నా మీద? ఉండు, కాఫీ తెస్తా అని వెళ్తూ ఉంటే, లేదు అరవిందా, చీర మార్చుకునిరా, మనం బయటికి వెళ్ళాలి అంది సీరియస్గా జానకి. బయటికా? విజయ్ చెప్పారా నన్ను తీసుకువెళ్ళి బిల్లులు కట్టించమని? నవ్వుతూ అంది అరవింద. విజయ్కి చిన్న యాక్సిడెంట్ అయిందట. మా వారు ఫోన్ చేశారు. మనం ఆస్పత్రికి వెళ్ళాలి అన్న జానకి మాటలకి కూలబడింది అరవింద. అరవిందని తీసుకుని ఆస్పత్రికి వెళ్లేసరికి విశాల్, అనూహ్య ఏడుస్తూ చుట్టుకుపోయారు. అంతే, అరవిందకి స్పృహ తప్పిపోయింది. స్పృహ వచ్చాక మతిపోయినట్లయింది. కార్యక్రమాలయ్యాక రావలసిన డబ్బుల కోసం, కట్టవలసిన బిల్లుల కోసం విశాల్ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు, అకౌంట్లు ఏ వివరాలు అడిగినా అరవింద సమాధానం ఒక్కటే, నాకేమీ తెలీదు. ప్రీతి కోప్పడితే అనూహ్య విసుక్కుంది. డిగ్రీ వరకు చదివి ఏం లాభం? ఇవాళ రేపు అందరూ అన్నీ తెలుసుకోవాలి. నిజమే, విజయ్ ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖంగా నాకవసరం లేదు అని తీసి పారేసింది. ఇక్కడే ఉంటే కోలుకోవడం కష్టమని ప్రీతి తల్లిని 6 నెలల పాటు అమెరికా తీసుకెళ్తానని ఏర్పాట్లు చేసి తీసుకెళ్ళింది. వెళ్లేటప్పుడు అన్నింటికీ అవసరమని అరవింద దగ్గర నుంచి పవర్ ఆఫ్ అటర్నీ తీసుకున్నాడు విశాల్. ఇల్లు తాళం వేసి జానకి తాళం చెవిలిచ్చి మధ్య మధ్యలో శుభ్రం చేయించమని చెప్పింది అరవింద. ప్రీతికి అప్పుడప్పుడు తల్లి చేత ఫోన్ చేయించమని చెప్పింది జానకి. అరవింద వెళ్లిన మొదట్లో 1-2 సార్లు ఫోన్ చేసింది, అంతే. 4 నెలలు కాకుండానే వచ్చేస్తున్న తల్లిని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్ వెళ్లాడు విశాల్. విమానం దిగిన అరవిందకి కొడుకు విశాల్ని చూడగానే ప్రేమ ముంచుకొచ్చింది. ఎలా ఉన్నావు నాన్నా? అనూహ్య రాలేదా? ఎలా ఉంది తను అంటూ కొడుకు చుట్టూ చేతులు వేసింది. అందరం బావున్నామమ్మా. ప్రయాణం బాగా జరిగిందా అని లగేజ్ తీసుకుని కారులో పెట్టి తల్లి ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు. 6 నెలల తర్వాత రావడంతో ఊరిని కళ్ళ నిండా చూసుకుంటున్న అరవింద కార్ ఆగేసరికి చుట్టూ చూసి, ఇదేంటి, ఎక్కడికొచ్చాం అంది. ఆ ఏరియా హిమాయత్ నగర్ కాదు, కొండాపూర్ కూడా కాదు. ఇది అత్తాపూర్ ఏరియా. మా ఫ్రెండ్ ఫ్లాట్ అమ్మా. మనింటికి రిపేర్ చేయించి రంగులు వేయిస్తున్నాను. అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుంది అన్నాడు ముక్తసరిగా. అలా అయితే కొండాపూర్ వెళ్లేవాళ్లంగా. నువ్వు ఇంకా 2 నెలల తర్వాత వస్తావని అనుకున్నావు. ఏదో ముఖ్యమైన పని మీద మా బావమరిది భార్య మా ఇంట్లో ఉన్నారు. సడన్ గా వాళ్ళని వెళ్ళమంటే బాగుండదు కదా. వాళ్ళుంటే నీకు ఫ్రీగా ఉండదు. అందుకే హిమాయత్ నగర్ నుంచి సామాన్లు ఇక్కడికి తెచ్చాము. నీకు వంట సామాను, కూరలు అన్నీ ఉన్నాయి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నీకేమైనా కావాలంటే ఫోన్ చేయి, తెస్తాను. నీ ఫోన్ ఇదిగో, ఈ డబ్బులుంచు అని ఒక 5,000 చేతిలో పెట్టి మారు మాట లేకుండా వెళ్ళిపోయాడు విశాల్. హతాశురాలయ్యింది అరవింద. అటు తమ ఇంటికి కాక, కొడుకింటికి కాక
ఎప్పుడు చూడని ఏరియాలో తనని పెట్టాడు. ఇప్పుడే కదా విమానం దిగింది. కనీసం ఇంటికి తీసుకెళ్లి 2 రోజుల తర్వాత తేవడం కూడా కాదు. అసలు ఏమైంది? ఏం జరుగుతోంది? ప్రీతి తండ్రి ఆఫీస్ నుంచి రావలసిన డబ్బుల గురించి అడిగితే రాలేదు అన్నాడు. పెన్షన్ కూడా ఇంకా సెటిల్ అవ్వలేదు అన్నాడు. ఆలోచనల్లో లోపలికి వెళ్లి తను తెచ్చుకున్న బట్టల్లో నుంచి వేరేవి తీసి బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసింది. ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, కూరలు కనిపించాయి. కొన్ని సరుకుల ప్యాకెట్లు ఉన్నాయి. ఏమిటి జీవితం ఏమవుతోంది? విజయ్ ఉన్నన్ని రోజులు తండ్రితో గట్టిగా మాట్లాడడానికి భయపడే విశాల్ ఇలా చేశాడేమిటి? 6 నెలలు అమెరికాలో ఉందామనుకున్న తను జానకి ఫోన్తో ముందే వచ్చేసింది. ఇంతలో హ్యాండ్ బ్యాగ్లోని అమెరికా ఫోన్ మోగింది. ప్రీతి, అమ్మా, నీ ఫోన్ రాలేదు. ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? విశాల్కి చేస్తే చేరింది అన్నాడు అంది. జరిగిందంతా చెప్పింది అరవింద. సరే ఫోన్ పెట్టేయ్, నేను జానకి ఆంటీతో మాట్లాడి మళ్ళీ చేస్తాను అని ఒక అరగంటకి ఫోన్ చేసి తల్లికి ఏం చేయాలో చెప్పింది. ప్రీతితో మాట్లాడాక అరవిందకి కొంత ధైర్యం వచ్చింది. కొద్దిగా పెరుగన్నం తిని పడుకుంది. లేచేసరికి తెల్లారి 4. కాసేపు ఎక్కడ ఉన్నది అర్థం అవ్వలేదు. ఒకసారి జరిగినది మొత్తం గుర్తు తెచ్చుకుంది. ఒకసారి అమెరికా ఫోన్ చూసి ప్రీతి చాలా మెసేజ్లు పెట్టింది. కొన్ని ఫోన్ నెంబర్లు, కొన్ని పేర్లు, అడ్రస్లు పెట్టింది. విశాల్ తనకిచ్చిన ఫోన్కి మిస్డ్ కాల్ కానీ మెసేజ్ కానీ లేదు. తాను త్వరపడకపోతే లాభం లేదు అనుకుని స్నానం, టిఫిన్ చేసి టైం చూస్తే 8 అయ్యింది. పర్సులో డబ్బులు, 2 ఫోన్లు పెట్టుకుని తలుపు తాళం వేసి బయటికొచ్చింది. ఎదురు ఫ్లాట్లో ఒక మధ్య వయస్కురాలు బయటికొచ్చింది. పలకరింపుగా నవ్వి, ఈ ఫ్లాట్ కూడా మాదే. మీ అబ్బాయి చెప్పాడు అక్కడ ఫ్లాట్స్ అవ్వడానికి 2 ఏళ్లు పడుతుందని. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉంటారని అంది. తెలిసిన సంగతే అయినా అరవిందకు షాక్ తగిలింది. అమాయకంగా ఉన్న తనని విశాల్ ఎంత మోసం చేస్తున్నాడు. అవునండి, ఈ ఏరియాకి రావాలంటే ఆటో వాళ్ళకి అడ్రస్ ఏం చెప్పాలి అడిగింది. కిందకు వెళ్లి ఆటో ఎక్కి అడ్రస్ చెప్పింది. సరిగ్గా జానకి ఇంటి ముందు దిగింది. ఎప్పుడొచ్చావు అంటూ జానకి నవ్వుతూ స్వాగతం చెప్పింది. నిన్ననే. రామ్మోహన్ గారు ఉన్నారా ఇంట్లో అంటూ ఉండగానే జానకి భర్త బయటికొచ్చారు. ఎలా ఉన్నారమ్మా అంటూ. అరవింద ఇల్లు పడగొట్టి ఫ్లాట్స్ కట్టడానికి పర్మిషన్ కోసం బిల్డర్ని అప్లై చేశారని చెప్పి మీరిద్దరూ నాకు చాలా సాయం చేశారు. లేదంటే నా బ్రతుకు బజారున పడేది. చేతులు జోడించి అయోమయంగా చూస్తున్న ఆ ఇద్దరికి అసలు విషయం చెప్పింది. నేను ఇచ్చిన పవర్ ఆఫ్ అటర్నీ ద్వారా విశాల్ ఆ ఇల్లు డెవలప్మెంట్కి తన బావమర్దికి ఇచ్చాడు. ఇద్దరు చెరో 5 ఫ్లాట్స్ తీసుకుని అమ్ముకుందామనుకున్నారు. ఆ వార్త ప్రీతికి తెలిసి నన్ను వెంటనే పంపింది. అన్నీ మీతో ఇప్పుడు మాట్లాడుతోంది. లాయర్ని కూడా తనే కాంటాక్ట్ చేసింది. మీరు నాకు తోడు రండి. ఇంకా ఆఫీస్ డబ్బులు కూడా నాకే వచ్చేటట్లు చెయ్యండి. ఎంత మోసం! కొన్ని కాగితాల మీద మీ సంతకాలు కావాల్సొచ్చి విజయ్కి రావలసిన డబ్బులు ఇంకా బ్యాంకులో వెయ్యలేదు. పెన్షన్ మాత్రం సెటిల్ చేసి అకౌంట్లో వేస్తున్నాం. ఇంటి విషయం కూడా మీకు చెప్పి చేస్తున్నాను అన్నాడు విశాల్. తల్లిని ఇలా మోసం చేయడం ఏంటి? అంత డబ్బు మనిషి అయ్యాడా? రామ్మోహన్ బాధగా అన్నాడు. ఈలోగా ప్రీతి ఫోన్ చేసి రామ్మోహన్తో చేయాల్సిన పనులు చెప్పింది. తప్పకుండా ప్రీతి, నా చేతనైన సాయం చేస్తాను అని రామ్మోహన్. మనం ముందు లాయర్ దగ్గరికి వెళదాం అంటూ డ్రెస్ మార్చుకోవడానికి లోపలికి వెళ్ళాడు. ఇక్కడికి వచ్చే అరవింద, ఒక్కదానివి ఏముంటావు? తెలియని స్థలంలో ఆదరంగా అంది జానకి. లేదు విశాలు, నేను వాణ్ణి నమ్మాను అనుకోవాలి. మీ ఇంటికి కాదు, నెలలో నా ఇంటికొస్తాను స్థిరంగా అంది. విజయ్ ఎన్నోసార్లు చెప్పారు నన్ను ఫైనాన్స్ విషయాలు తెలుసుకోమని. నేనే పట్టించుకోలేదు. ఒక రకంగా అమెరికా వెళ్ళడం మంచిదయ్యింది. ప్రీతి, అల్లుడు, ఇంకా అక్కడ ఫ్రెండ్స్ నాకెన్నో రకాలుగా ప్రపంచం గురించి, ఎలా మనం సొంత వాళ్ల చేతుల్లోనో మోసపోతామో అన్నీ చెప్పారు. బ్యాంకు, ఏటీఎం, క్రెడిట్ కార్డు వాడడం, ఫోన్తో డబ్బులు ఎలా తీసుకోవాలి అన్నవి ప్రీతి నేర్పించింది. ఆ జ్ఞానంతో నా ఇంటిని నేను దక్కించుకుంటాను ధైర్యంగా అంది అరవింద. రామ్మోహన్తో కలిసి ముందుగా లాయర్ దగ్గరికి, తర్వాత విజయ్ ఆఫీస్కి, బ్యాంకుకి వెళ్ళి అంతకు ముందు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ చెల్లదని, రావలసిన పైకం తన ఖాతాలో వెయ్యాలని ఎక్కడికక్కడ అవసరమైన అర్జీలిచ్చి వచ్చింది. బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకుని ముందటి ఏటీఎం కార్డు క్యాన్సిల్ చేసి కొత్తది తీసుకుంది.
అమెరికా నుంచి తెచ్చిన ఫోన్కి కొత్త నెంబర్ తీసుకుంది. మధ్యలో జానకి వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన మళ్ళీ లాయర్ దగ్గరికి వెళ్లి ఇల్లు స్వాధీనానికి కావలసిన ఏర్పాటు చేశారు. అదృష్టవశాత్తు మంచి రోజులు లేవని ఇంకా ఇంకా ఇల్లు పడగొట్టలేదు. చుట్టూ ప్లాస్టిక్ షీట్స్ వేసుంచారు. సాయంత్రం మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళింది అరవింద. తల్లి తెగ ఫోన్లు చేసి విసుగుస్తోంది అనుకున్న విశాల్ ఒక్క ఫోన్ కూడా చేయకపోవడంతో తల్లి ఇంటికి వచ్చాడు. ఏమీ ఎరగనట్లు మామూలుగా పలకరించింది. టీ తాగుతావా విశాల్? మన ఇంటికి ఏం రిపేర్లు చేస్తున్నావు? ఏ రంగులు వేయిస్తున్నారు? రేపొకసారి వెళ్దామా? తత్తరపడ్డాడు. నిన్నేగా వచ్చావు, రెస్ట్ తీసుకో. మీ బావమరిది వెళ్ళాక 4 రోజులు కొండాపూర్లో ఉంటాను. నాకిక్కడ కొత్త కదా, భయంగా ఉంది. తల్లి అమాయకపు మొహం చూసి జాలేసింది విశాల్కి. కానీ ఫ్లాట్స్ అమ్మితే వచ్చే డబ్బు గుర్తొచ్చి వాళ్ళు ఏదో పెద్ద పని మీదొచ్చారు. ఇంకో ఇల్లు తీసుకుని వెళ్తారు. అప్పుడు వద్దు గాని నేనే వెళ్తాను. హడావిడిగా లేచాడు. మర్నాడు లాయర్ అరవిందతో కలిసి అధికారి దగ్గరికి వెళ్లి అరవిందకి తెలియకుండా ఆమె ఇంటిని పడగొట్టే ప్లాన్ చేస్తున్నారని 2007 సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద అది ఆపించి ఆమె ఇల్లు ఆమెకు అప్పగించాలని వినతి సమర్పించారు. ఇంటి తాళాలు తన దగ్గరే ఉన్నాయని డూప్లికేట్ జానకికిస్తే తల్లి చెప్పిందని అబద్ధం చెప్పి విశాల్ అవి తీసుకున్నాడని అరవింద అసలు తాళాలు చూపించింది. అన్నీ వివరంగా చూసి ఏ చర్య తీసుకునేది చెప్తామని 1 వారం తర్వాత రమ్మని ఆఫీసర్ చెప్పారు. ఈ వారంలో అక్కడ పని మొదలు పెట్టకుండా చర్య తీసుకోండి. అరవింద బతిమిలాడింది. వాళ్ళు ఒక్కసారి పగలగొడితే నేను మళ్ళీ కట్టుకోలేను. కంటనీరు పెట్టింది. ఆమె బాధ చూడలేని ఆఫీసర్ ముందు ఆ ఇంటికి ప్రభుత్వం వారి ద్వారా సీలు వేసి తర్వాత చర్య తీసుకుంటామని వచ్చి ఆ ఇంటికి సీలు వేశారు. ఇలా వేశాక ఆ ఇల్లు ముట్టుకునే అధికారం ఎవ్వరికీ లేదని చెప్పడంతో అరవింద ధైర్యంగా ఇంటికి వెళ్ళింది. మధ్యలో ఒకరోజు విశాల్ ఏమైనా కావాలా అని ఫోన్ చేశాడు. ఏమీ వద్దు. ఇంటి పనులు ఎంతవరకు వచ్చాయి? ఒక్కసారి నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అన్న తల్లి దగ్గరికి రాకుండా బిజీ అని చెప్పి తప్పించుకున్నాడు. 1 వారం తర్వాత ఆఫీసర్ ఇంటి దగ్గరికి రమ్మన్నారని రామ్మోహన్ చెప్పాడు. ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఆఫీసర్తో పాటు ఒకరిద్దరు ఉద్యోగులు, ఒక పోలీస్ అధికారి, ఒక పత్రిక వారు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఆ ఇల్లు అరవిందకి చెందినదని, దాన్ని పడగొట్టడానికి ఆమె అనుమతి లేదని చెప్పి ఇల్లు అరవిందకి అప్పచెప్పారు. అక్కడ ఫ్లాట్ కడదామనుకున్న బిల్డర్కి నోటీస్ పంపామని చెప్పారు. అరవింద సంతోషానికి హద్దుల్లేవు. జానకిని పిలిచి దేవుడి బొమ్మ పెట్టి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టింది. రామ్మోహన్ లారీ వాళ్లని పిలిచి అరవింద సామాను తెమ్మన్నాడు. ఎలాగో అరవింద ప్యాకింగ్ విప్పలేదు కనుక తేలికయ్యింది. ఎదురింటి ఆవిడకి ఫ్లాట్ తాళాలిచ్చి ఇల్లు ఖాళీ చేశామని చెప్పారు. మర్నాటికల్లా అరవింద ఇల్లంతా సర్దుకుని హాయిగా పడుకుంది. కాసేపటికి విశాల్ వస్తూనే కోపంగా, ఏంటి ఆ ఇల్లు ఎందుకు ఖాళీ చేశావు? ఇది పడగొట్టి ఫ్లాట్స్ కడదామని నేను మా బావమరిది ప్లాన్లు వేస్తే అంతా చెడగొట్టావు అన్నాడు. నువ్వెవడివిరా ప్లాన్లు వేయడానికి? ఇది నా ఇల్లు. మీ నాన్న నా పేరు మీద వీలు రాశారు. ఇప్పుడు నా ఇష్టం. ఇది ఉంచుకున్నా అమ్ముకున్నా నా ఇష్ట ప్రకారం చెయ్యొచ్చు. నాకు నీ సాయం వద్దు, నీ డబ్బులు వద్దు. నేను అన్నీ సెటిల్ చేసుకున్నాను. నా అకౌంట్ ఆపరేట్ చేయడానికి నీకు అధికారం లేదు. నీ దగ్గర ఉన్న ఏ కార్డు పని చెయ్యదు. నాకు రావాల్సిన డబ్బులన్నీ నా అకౌంట్లో పడతాయి. కాళికాదేవిలా అరుస్తున్న తల్లిని చూసి నివ్వెరపోయాడు. అబ్బో, చాలా తెలివి తెచ్చుకున్నావు. ప్రీతి నేర్పించిందా ఇవన్నీ? ఇల్లు కాజేయడానికి ప్లాన్ వేస్తోంది ఉక్రోషంగా అన్నాడు. మీ నాన్న ఎన్నిసార్లు చెప్పినా తెలుసుకోనందుకు ఇంత అనుభవించాను. అవును, తెలివి తెచ్చుకున్నాను. నాకు జ్ఞానోదయం అయ్యింది. నాకిప్పుడు అన్నీ తెలుసు. ఎవరు ఏ ప్లాన్లు వేసినా సాగవు. నువ్వు మళ్ళీ గొడవ చేస్తే 2007 సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం నీ మీద కేసు వేస్తాను. అప్పుడు ఉద్యోగం పోయి ఊచలు లెక్క పెట్టాలి. ఇప్పుడు నీ పెళ్ళాం, బావమరిది ఏం చేస్తారో ప్లాన్ చేయమను. ఇంకోసారొచ్చి బెదిరిస్తే పోలీసుల్ని పిలిపిస్తాను. ఇంక నాకు నీ ముఖం చూపకో అంటూ తలుపులు వేసింది. విశాల్ వెళ్ళగానే ఏడుస్తూ కూలపడిపోయింది అరవింద. భర్త ఉన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పినా అవ్వని జ్ఞానోదయం ఆయన పోయాక జరిగింది. దేవుడి దయవల్ల కూతురు జానకి వాళ్ళు తన పక్షాన ఉన్నారు. లేదంటే తన గతి అధోగతే. ఆలస్యంగానైనా కళ్ళు తెరిచినందుకు
దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.